ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో కేవలం అమరావతిలోనే కాదు, విశాఖలో కూడా విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసే కుట్ర సాగుతోంది. నకిలీ కంపెనీల ముసుగులో వేల కోట్లు విలువ చేసే భూములను మింగేసే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఊరు పేరు లేని కంపెనీకి ఐటీ కంపెనీ ముసుగులో 3,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కట్టబెట్టాలి అని చూస్తున్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన లులు కంపెనీని కూటమి పాలకులు మళ్లీ తీసుకువచ్చారు. విశాఖ లాంటి మహానగరంలో అత్యంత విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టడం పట్ల ప్రభుత్వ దోపిడీతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ మహానగరం ఒకటి. అలాంటి విశాఖ నగరంలో భూముల విలువ కూడా అధికంగానే ఉంటుంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో అత్యంత సౌకర్యవంతమైన నగరంగా విశాఖపట్నం బాసిల్లుతోంది. గత ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంతో పాటు అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మలచాలని భావించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో ఒక్క అభివృద్ధి పని చేపట్టకపోగా, ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా విశాఖలోని విలువైన ప్రభుత్వ భూములను ఐటీ కంపెనీ ముసుగులో అడ్డంగా దోచెయ్యాలని చూస్తున్నారు. ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి సాఫ్ట్వేర్ ముసుగు తొడిగి అత్యంత విలువైన 3,000 కోట్ల రూపాయల భూమిని దోచిపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి కనీసం సొంత ఆఫీస్ కూడా లేకపోవడం, ₹1,00,000 క్యాపిటల్ కూడా లేకపోవడం, అలాంటి కంపెనీకి విశాఖ లాంటి మహానగరంలో ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాంతంలో భూములను కట్టబెట్టాలనే ప్రభుత్వ పెద్దల ఆలోచన రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్ లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ లో ఉర్సా కంపెనీ కార్యాలయం ఉందనే విషయాన్ని సాక్షి టీవీ బట్టబయలు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీ ముసుగులో వేల కోట్ల విలువైన భూములను కొట్టేయాలనే కుట్ర బట్టబయలైంది. ఊరు పేరు లేని కంపెనీని తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వ పెద్దలేనని, భూములు కొట్టేసే కుట్రలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పారదర్శక విధానాలకు పాతర వేసింది. తమకు నచ్చిన వారికి ఇష్టానుసారంగా భూ సంతర్పణలు చేస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి నచ్చినట్లు భూములను కేటాయిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కుతోంది. విశాఖ నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న సుమారు 14 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా లూలు కంపెనీకి కట్టబెడుతోంది. ఈ భూమి సుమారు 2,000 కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల మధ్య సాధారణంగా 33 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంటాయి. కానీ కూటమి ప్రభుత్వం 99 ఏళ్లకు లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటోంది. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ 14 ఎకరాల భూముల్లో లూలు కంపెనీ బ్రహ్మాండం బద్దలైపోయేలా ఏమైనా నిర్మాణాలు చేపడుతుందా అంటే అదీ లేదు. మల్టీప్లెక్స్ థియేటర్, షాపింగ్ మాల్, ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తోంది. ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 200 కోట్లతో వివిధ రాయితీలను కల్పిస్తోంది. ప్రతి నెల అద్దె భారీగా వస్తుందా అంటే అది కూడా లేదు. భవన నిర్మాణం పూర్తయిన తరువాత ఎకరాకు సుమారు 50 లక్షలు అద్దె చెల్లించేందుకు సంస్థ సిద్ధమైంది. 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే బదులు ప్రభుత్వం ఇస్తున్న 200 కోట్ల రూపాయల రాయితీలతో ఆ 14 ఎకరాల స్థలంలో ప్రభుత్వమే భవనాలు నిర్మించవచ్చు. కానీ కూటమి నాయకులు అలా చేయకుండా 2,000 కోట్ల విలువైన భూమిని లులు గ్రూప్ కు అప్పనంగా అప్పగిస్తోంది. ఈ స్థలం ద్వారా ఆదాయం పొందాలనుకుంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టి వివిధ ప్రైవేట్ సంస్థలను ఎందుకు ఆహ్వానించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమికి కేవలం నెలకి ఎకరాకు 50 లక్షలు వసూలు చేయడమేంటని విశాఖవాసులు ప్రశ్నిస్తున్నారు. సినిమా హాల్స్, రెస్టారెంట్స్, కళ్యాణ మండపం కోసం వేల కోట్ల రూపాయల భూమి ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.